బోనాల పండుగ. ఈ బోనాల పండుగను మనం ఆషాఢ మాసంలో చేసుకుంటాము. ఈ బోనాల పండుగను ముందుగా మహాకాళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ బోనాల పండుగను మహిళలందరూ తమ ఇళ్లలో బోనంను తయారు చేసుకొని సామూహికంగా ఆ బోనంను కుండలో వేసుకొని అదే దీనిలో భాగంగా ఆ కుండను తలపైన పెట్టుకొని సామూహికంగా ప్రజలందరూ కలిసి ఆ బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్తూ మేళ తాళాలతో తప్పుళ్లతోటి పోతరాజుల యొక్క నాట్యాలతోటి ఈ బోనాన్ని మహాకాళి అమ్మవారి మందిరానికి తీసుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బోనాలు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి సంవత్సరము సామూహికంగా వర్షాలు పడి పంటలు సరిగా పండాలని మరియు పిల్లలు పెద్దలు అందరూ చల్లగా ఉండాలని అమ్మవారి యొక్క ఆశీర్వాదం కొరకు మనం ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే ఈ మహాకాళి అమ్మవారి బోనాల యొక్క జాతర యొక్క మందిరము ఈ 22వ డివిజన్లో ఉండడము నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకు అంటే ఈ 22వ డివిజన్ యొక్క కార్పొరేటర్గా నేను ఈ ప్రజల మధ్య నేను ఉండడము, అంతేకాకుండా ఈ బోనాన్ని నా స్వయంగా నేను నా చేతులతో నా తలపైన పెట్టుకొని అమ్మవారికి సమర్పించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇంకొకటి ఏమిటంటే నేను ఈ కార్పొరేటర్గా గెలవడంలో వీరి యొక్క అభిమానము, వీరి యొక్క అండదండలతోనే నేను ఈరోజు ఈ విధంగా 22వ డివిజన్కు నేను కార్పొరేటర్గా నిలబడ్డాను. అందరికీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని నేను కోరుకుంటూ మరి ఒకసారి 22వ డివిజన్ ప్రజలకు మరియు మంచిర్యాల ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.